సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు, ఎవరితో రిలేషన్లో ఉన్నారు, ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పత్తి టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ గురించి గత కొద్ది రోజులుగా ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. శృతి హాసన్ యాక్టింగ్, డాన్స్, గానం ఇలా అన్నింటిలోనూ బహుముఖ ప్రజ్ఞగా దూసుకుపోతుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ గత కొన్ని నెలలుగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇదే సమయంలో ఆమె ఒక సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉందని, త్వరలోనే పెళ్లిపీటలు కూడా ఎక్కబోతోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పుకార్లకు శృతి హాసన్ తాజాగా చెక్ పెట్టింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శృతి హాసన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో నెటిజన్లు అడిగిన ఎన్నో కొంట ప్రశ్నలకు, ఆసక్తికరమైన ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్, మీరు ప్రస్తుతం ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా, మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని సూటిగా ప్రశ్నించాడు. దీనికి శృతి హాసన్ ఏమాత్రం తడుముకోకుండా చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం ఎవరితోనూ ఎలాంటి రిలేషన్షిప్ లో లేనని, సింగిల్ గానే ఉన్నానని కుండబద్దలు కొట్టింది. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులే అని తేలిపోయింది. ఇదే సెషన్లో మరో అభిమాని అడిగిన ప్రశ్న, దానికి శృతి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒకవేళ మీరు నటి కాకుండా ఉండి ఉంటే ఏ వృత్తిని ఎంచుకునేవారు అని ఒక అభిమాని అడిగాడు. సాధారణంగా హీరోయిన్లు అయితే మోడలింగ్ అనో, ఫ్యాషన్ డిజైనర్ అనో చెబుతారు. కానీ శృతి హాసన్ మాత్రం ఒక డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. తాను గనక నటిని కాకపోయి ఉంటే ఖచ్చితంగా చిన్నపిల్లల మానసిక వైద్యురాలిని అని బదులిచ్చింది. నిజానికి శృతి హాసన్ ఎప్పుడూ మానసిక ఆరోగ్యం గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతుంది. పిల్లల మానసిక స్థితిపై ఆమెకున్న ఆసక్తిని బట్టి ఆమె ఆలోచన విధానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక శృతి హాసన్ కెరియర్ విషయానికి వస్తే, రీసెంట్ గా పెద్దిలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలో సలార్ 2 చిత్రంలో పాల్గొనబోతుంది.